ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాజధాని కల సాకారం కాబోతున్న తరుణంలో అమరావతి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాని రాక సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కొన్ని గంటల్లో అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇక్కడికి అమరావతికి రాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా 2 గంటల 50 నిమిషాల ప్రాంతం కూడా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక వాయుసేన హెలికాప్టర్లు కూడా అమరావతి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్లో అక్కడికి చేరుకొని అక్కడ దాదాపు 3 గంటల 50 నిమిషాలకు ఆయన అక్కడ చేరుకుంటారు. దాంతో కూడా ఏదైతే ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే కాన్వాయ్ ఉందో కాన్వాయ్ ద్వారా ఎక్కడికి ఆయన సభా వేదిక వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ రూట్ చూస్తున్నాం మనం. ప్రత్యేకంగా ఇది భారత ప్రధాని వచ్చే ఇదైతే ఈ కాన్వాయ్ కోసం ప్రత్యేకంగా ఈ రూట్ను కూడా ఏర్పాటు చేశారు. తర్వాత కూడా అక్కడ సభాస్థల పైన కూడా అతను ఆసీనులు అవుతారు. దాని తర్వాత కూడా అక్కడి నుంచి కూడా ఆయన వర్చువల్ విధానంలో కూడా దాదాపు 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఆయన వర్చువల్ విధానంలో కూడా అన్ని పనులన్నీ ప్రారంభిస్తారు. కొన్ని పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే సభా వేదిక బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఏ ఆకృతిలో కూడా ఒక పైలాన్ని ఏర్పాటు చేస్తారు. ఏ ఆకృతి అంటే ఏ ఫర్ అమరావతి, ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఆ విధంగా కూడా ఒక గుర్తు ఉండేలా కూడా ఒక సింబల్తో కూడా అక్కడ ప్రత్యేకంగా ఒక పైలాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ పైలాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభా వేదిక పై నుంచి ఆయన్ని రిమోట్ ద్వారా కూడా ఆవిష్కరిస్తారు. దాని ద్వారా చూసుకునే మటుకు ఆయన వర్చువల్ విధానంలో రాష్ట్రంలో చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దాదాపు 1,00,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీఏ సంబంధించి దాదాపు 50,000 కోట్ల పనులు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. ఆ టెండర్లకు సంబంధించి కూడా ఇక్కడ అమరావతి వేదిక కూడా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం వేదిక పై నుంచి కూడా అతను ప్రధానమంత్రి కూడా ఆయన చేతుల మీద కూడా ఈ రీలాంచింగ్ కార్యక్రమానికి సంబంధించి కూడా అభివృద్ధి పనులు అమరావతి అభివృద్ధి పనులు కూడా ప్రత్యేకంగా ఆయన ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అమరావతిలో ప్రస్తుతం మటుకు దాదాపు పనులన్నీ ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. దాదాపు ప్రధానంగా చూసుకుంటే హైకోర్టు భవనం కావచ్చు, అలాగే సెక్రటరేట్ కావచ్చు, అలాగే ఏదైతే ఇక్కడ సెక్రటరేట్ ఎంప్లాయీస్ సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, ఇతర నిర్మాణ పనులన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. దాదాపు 3 ఏళ్ల టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. 3 ఏళ్లలో కూడా మొత్తం రాజధానికి సంబంధించిన మెయిన్ ఏదైతే ఇక్కడ కట్టాలు ఉన్నాయో కట్టాలు పూర్తి చేసి మరోసారి కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ రాజధాని ప్రారంభోత్సవం చెప్పేసి కూడా చేపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారిగా ఈరోజు మరి కాసేపట్లో ఆయన వచ్చి ఇక్కడ ఈ రీలాంచింగ్ కార్యక్రమాన్ని కూడా ఆయన చేసిన తర్వాత మటుకు మొత్తం అభివృద్ధి పనులు మటుకు చకచకా వేగవంతం చేసా కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. మొత్తం చూసుకుంటే మటుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మటుకు ఒకటే లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతి రాజధానికి ఏదైతుందో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా రాజధాని అనేది లేకుండా చేశారు. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక దాన్ని రాజధాని తిరిగి ప్రారంభించింది. ఎంతో లాంఛనంగా ప్రారంభించబోతుంది. మొత్తం దాదాపు 3 ఏళ్ల కాలంలో కూడా ఈ రాజధానిని పూర్తి నిర్మాణం చేపట్టాలి కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి కాసేపట్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అమరావతి ప్రాంగణానికి రాబోతున్నారు. మరి కొన్ని గంటల్లో అయినా ఇక్కడికి వచ్చాక ఈ సభా వేదిక కూడా అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రారంభించవచ్చు. దాదాపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఈ సభకు తరలి వస్తున్నారు. కెమెరామెన్ సురేంద్రతో శ్రీనివాస్, అమరావతి ప్రాంగణం.